నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీని కనిపెట్టుకుని ఉన్న వారికి, వైసీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన వారికి సయోధ్య కుదరడం లేదు. వెంకట్రావుపల్లె టీడీపీ వర్గానికి చెందిన విజయ్ మరికొందరు మద్దతుదారులతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఆధిపత్యం, పరస్పరం ఫిర్యాదులు అందినప్పటికీ తమను మాత్రమే పోలీస్ స్టేషన్కు పిలిచి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదన చెందారు. పోలీస్ అధికారి కలగజేసుకుని ఆ పార్టీ నేత సతీష్ చెప్పడంతో ఆందోళన విరమించారు. గురువారం పరాలను పరిశీలిస్తే ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుండి టీడీపీని ఆశ్రయించి గెలుపును సాధించడంతో పాటు మంత్రి మండలిలో కూడా దేవాదాయ శాఖ నుంచి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇతనితో పాటు వైసీపీ నుంచి టీడీపీ వర్గంలో చేరిన వారు మంత్రితో ఉన్న సంబంధం నేపథ్యంలో ఆధిపత్యానికి తెరలేపారు. పార్టీని కనిపెట్టుకుని ఉన్న వీరి పోకడ మింగుడు పట్టం లేదు. కౌన్సిలర్ శివకోటరెడ్డి వైసీపీ నుంచి మంత్రితో పాటు టీడీపీ వర్గంలో చేరారు. టీడీపీకి చెందిన విజయ్తో వివాదం ఏర్పడి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చారు. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీకి విభాగాల రోజు రోజుకు అధికమవుతుంది. మా వార్డు కౌన్సిలరు మమ్మల్ని శివకోటారెడ్డి గారు కులం పేరుతో మమ్మల్ని దూషించారు. మేము రెడ్డి గారిని గౌరవిస్తున్నాం కదా, ఆయన మమ్మల్ని కులం పేరుతో దూషించారు. కులం తక్కువ ఆయన మమ్మల్ని వేలెత్తి చూపించాడు. మహిళల మీద అమర్యాదగా మాట్లాడాడు. మహిళలను కూడా చూడకుండా బూతులు మాట్లాడాడు మమ్మల్ని. దాని గురించి మేము కంప్లైంట్ ఇచ్చి స్టేషన్లో 3 రోజులు అవుతుంది. అసలు మా మీద ఆయన ఫస్ట్ ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. అసలు అక్యూజ్డ్ ఎవరో, మా మీద కంప్లైంట్ ఇచ్చిన అక్యూజ్డ్ ఎవరో మాకు తెలియదు. 3 రోజులుగా మేము స్టేషన్కి వస్తానే ఉన్నాం. ఇక్కడ ఎటువంటి రెస్పాండ్ కూడా అక్కడ ఏం రెస్పాండ్ లేదు. అతన్ని వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేయించాలి సార్. అక్కడ శుభ్రపల్లిలో తొలి అడుగులు భాగంగా వాళ్ళు తిరుగుతున్నారు. నేను అడిగాను మామూలుగా దాని గురించి. అడిగితే ఆ స్పాట్లో కౌన్సిలర్ లేరు అసలు. కౌన్సిలర్